హాయ్, వెల్కమ్ టు విజిల్. దేశంలో ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందింది భారతీయ జనతా పార్టీ. 2019 నుండి 24 వరకు బీజేపీకి వచ్చిన మొత్తం బాండ్ల విలువ 6,061 కోట్ల రూపాయలు. ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. తృణమూల్ కాంగ్రెస్కి 1,610 కోట్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1,422 కోట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి పెద్ద మొత్తంలో విరాళం అందించిన సంస్థ మేఘా ఇంజనీరింగ్. కృష్ణారెడ్డి 600 కోట్లు మొత్తం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమర్పించారు. బీజేపీకి ప్రధానంగా విరాళాలు ఇచ్చిన సంస్థలు ఫ్యూచర్ గేమింగ్ గ్రూప్, మెగా ఇంజనీరింగ్. వీటిలో మెగా ఇంజనీరింగ్ బీజేపీకి అత్యధికంగా విరాళం ఇచ్చింది. క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ 2022లో 2 విడతల్లో 325 కోట్లు బీజేపీకి విరాళంగా ఇచ్చింది. వేదాంత లిమిటెడ్ 2022లో బీజేపీకి ప్రధానంగా విరాళాలు ఇచ్చిన సంస్థల్లో ఒకటి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బీజేపీ టాప్ 10 దాతల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థలు 2019-2024 మధ్య బీజేపీకి వచ్చిన మొత్తం ఎన్నికల బాండ్ల విరాళాల్లో ప్రధాన వాటా కలిగి ఉన్నాయి. మొత్తం బాండ్లలో దాదాపు 48% బీజేపీకి మాత్రమే వచ్చాయి. చింతకుంట మునుస్వామి రమేష్, ఆయనే బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, సీఎం రమేష్గా ప్రసిద్ధి. ఈయన కంపెనీ రుత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2023లో 2 దఫాలుగా 45 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. అందులో కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు, జేడీఎస్కి 5 కోట్లు, టీడీపీకి 5 కోట్లు సమర్పించుకున్నారు. అదేంటి, బీజేపీ ఎంపీ అయ్యుండి కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విలువ చేసే బాండ్స్ ఎలా సమర్పించారు అని ఆశ్చర్యపోతున్నారా? హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో సన్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ సుమారు 1,100 కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ దక్కించుకున్నారు. ఒక బంగారం దుకాణదారుడు అన్నట్టు డబ్బులు ఊరికే రావు. ఎవరైనా ఊరికే ఎందుకు ఇస్తారు? ఎన్నికల బాండ్లు సంస్థల ద్వారానే కాకుండా ట్రస్ట్ల ద్వారా కూడా బీజేపీ విరాళాలు సేకరించింది. బీజేపీకి ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు అందించిన ప్రధాన ట్రస్ట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఇది భారతదేశంలో అతిపెద్ద ఎలక్టోరల్ ట్రస్ట్. దీనికి జిఎంఆర్ గ్రూప్ వంటి కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా నిధులు అందించాయి. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన విరాళాల్లో ఎక్కువ భాగం బీజేపీకి వెళ్ళింది. జిఎంఆర్ గ్రూప్ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్కు ఎక్కువ విరాళాలు ఇచ్చింది. అవి బీజేపీకి మళ్ళీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాల్లో 88.9% కార్పొరేట్ సంస్థల నుంచే వచ్చాయి. ఈ సంస్థలు, ట్రస్ట్లు బీజేపీకి అత్యధికంగా ఎన్నికల బాండ్ విరాళాలు అందించాయి. ఇక ప్రాంతీయ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బాండ్ల రూపంలో పెద్ద మొత్తంలో నిధులు సేకరించింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 2018 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 503 కోట్లు వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు 158 కోట్లు, 2020-2021లో 95.25 కోట్లు, 2019 తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 337 కోట్లు సేకరించింది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏకంగా 154 కోట్ల రూపాయల బాండ్స్ సమర్పించుకుంది. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ 37 కోట్లు, ది రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ 24 కోట్లు, ఓస్ట్రో జైసల్మేర్ ప్రైవేట్ లిమిటెడ్ 17 కోట్లు, ఓస్ట్రో మధ్య విండ్ ప్రైవేట్ లిమిటెడ్ 17 కోట్లు, స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 10 కోట్లు, స్కీరాన్ రెన్యూవబుల్ ఎనర్జీ 7 కోట్లు, ఎవర్షైన్ ఇంటీరియర్స్ చెన్నై ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్లు, ఫ్యూచరిస్టిక్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్లు, గ్రీన్ అండ్ కో అనంతపూర్ విండ్ పవర్ 5 కోట్లు సమర్పించుకున్నాయి. ఈ సమర్పణ క్రతువు రాజమార్గంలో జరిగింది. దొడ్డిదారి ధనయజ్ఞం మన ఊహకు అందదు. మనం వాడే సాధారణ క్యాలిక్యులేటర్స్లో ఆ అంకెలు కూడా పట్టవు. కేవలం ధనదాహం కోసం పార్టీ పెట్టి వనరుల నిలువు దోపిడీకి దారులు వేసిన సంగతి ప్రజలకు తెలిసిందే. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి తన పార్టీ శ్రేణులతో వచ్చేది మన ప్రభుత్వమే, అంతకు 10 ఇంతలు దోచుకుంటామని
నాడు స్వయంగా చేసిన వ్యాఖ్యలు 2019-2024 మధ్య అక్షరాల చేసి చూపించారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు పరిశీలిద్దాం. 2018 నుంచి 2024 మధ్య టీడీపీకి సుమారు 320 కోట్ల బాండ్ల రూపంలో వచ్చాయి. 2024 జనవరి, ఫిబ్రవరిలో టీడీపీకి 118 కోట్లు బాండ్ల ద్వారా వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు 98 కోట్లు బాండ్లు వచ్చాయి. టీడీపీకి ప్రధానంగా బాండ్లు సమర్పించిన కంపెనీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుండి 40 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ 28 కోట్లు, వెస్టర్న్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ నుండి 20 కోట్లు, నాట్కో ఫార్మా లిమిటెడ్ నుండి 14 కోట్లు, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 13 కోట్లు, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 10 కోట్లు, ట్రైడెంట్ చెంఫార్ లిమిటెడ్ నుండి 5 కోట్లు, ది రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ నుండి 5 కోట్లు సేకరించింది. అమలాపురం అగ్రహారంలో అందరూ శ్రీ వైష్ణవులే, కానీ రొయ్యల బుట్టలో రొయ్యలు మాత్రం మాయమయ్యాయి అన్న సామెత లెక్క రాజకీయ పార్టీలు తయారయ్యాయి. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ పోగేసుకున్నారు అన్నది మాత్రమే ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేగాని అవినీతి తప్పు అని ప్రజలే భావించడం లేదు. అందుకు ప్రజా తీర్పులే ఉదాహరణ.